వైసీపీ నాయకులు ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయలేదని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని దయచేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి చెప్పినవన్నీ చేస్తున్నాం. తల్లికి వందనం ఇచ్చాం. ప్రతి తల్లికి ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేశాం. అదేవిధంగా ఆగస్టు నుంచి 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సులు పంపిణీ చేస్తున్నాం. ఉచిత బస్సు టికెట్ లేకుండా వాళ్ళకి ఎక్కడికి పోయినా ఉచితంగా పోయి ప్రయాణించే మహిళలకి అది కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. అదేవిధంగా ఈరోజు చెప్పిన 6లో దగ్గర 4 కంప్లీట్ చేశాం. ఇంకా 1, 2 దఫాల వారుగా అది కూడా చేసేదానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అన్నా క్యాంటీన్ చెప్పిన ప్రకారం అన్నా క్యాంటీన్ ఈరోజు జరపడం జరిగింది. అదే విధంగా రైతులకి 20,000 రూపాయలు దఫాల వారుగా వేయడం జరిగింది. మేము చెప్పినవన్నీ కూటమి ప్రభుత్వం చేస్తున్నారు. దయచేసి వైసీపీ నాయకులు ఏదన్నా ఉంటే ప్రజల పక్షం నిలబడి వాళ్ళకి మంచి చేసే ప్రయత్నం చేయండి, కానీ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడూ తప్పు పట్టే ప్రయత్నం చేయొద్దండి. జగన్మోహన్ రెడ్డి మాదిరి నాయకులు ఇక్కడ ఎవరు లేరు. ప్రజల్ని మోసం చేసే నాయకులు ఇక్కడ ఎవరు లేరు. దయచేసి ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకు తీసుకోండి. ప్రజలకు పక్షం నిలబడి అందరూ మంచి చేద్దాం. కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం పైన ఈరోజు మీరు బురద చల్లే ప్రయత్నం చేయొద్దండి. ఈ ప్రజలకి అన్నీ మంచి జరుగుతుంది. ఈరోజు డెవలప్మెంట్ తీసుకుంటే ఎక్కడికెక్కడ రోడ్లు కానీ, ఎక్కడికెక్కడ కాలువలు కానీ, ఎక్కడికెక్కడ లైట్లు కానీ వేశారు. అదే ఈ 5 ఏళ్ళలో మీరు ఇక్కడ కానీ ఒక రోడ్ వేసినట్టు కానీ, ఎక్కడ కానీ లైట్ వేసినట్టు కానీ, ఎక్కడ కానీ డెవలప్మెంట్ కనీసం మీరు ఎక్కడ చూపించినా దానికి మేమందరూ కూడా అంగీకరిస్తాం. దయచేసి ప్రజల పక్షం నిలబడి మంచి చేసే ప్రయత్నాలు చేయండి. గత ప్రభుత్వం మాదిరి దోపిడీలు కానీ, గంజాయిలు కానీ, అక్కడికక్కడ మహిళలకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్నో జరిగాయి. ఈ ప్రభుత్వంలో 1 సంవత్సరంగా ఎక్కడ కానీ కేసులు కానీ, ఒక మహిళల పట్ల కానీ తప్పుగా నడుచుకున్న విధానాలు ఎక్కడైనా ఉంటే, మహిళల పట్ల తప్పుగా నడుచుకున్న విధానాలు ఎక్కడైనా ఉంటే మీరు ఏమి చెప్పినా మేము ముందుకు వచ్చి మీకు సమాధానం చెప్పే పరిస్థితి మేము తెలుపుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్క పథకం కానీ మేము చెప్పినట్లు మేము చేస్తున్నాము. అదేవిధంగా మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే విధంగా లేదు. ఈరోజు వైసీపీ ఇంటికి పోయినారు. అదేవిధంగా ఇంట్లోనే ఉండండి, నెమ్మదిగా ఉండండి. మీ పాలన అయిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి పాలన జరుగుతూ ఉంది. ప్రజలకు అన్నీ మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడునే కోరుకుంటారు. దయచేసి ఇంకనైనా ఈ తప్పుడు ప్రచారాలు మానేసి నెమ్మదిగా ఉండండి.